హలో బిజీ పీపుల్. ఈరోజు మనం జెనరేటివ్ ఏ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ జెనరేటివ్ ఏ అంటే ఏంటి? మనం ఏది అడిగినా కాదు లేదు అనకుండా చేసి పెట్టేది. ఇది ఒక ఏఐ సిస్టమ్. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఇమేజెస్, టెక్స్ట్ అండ్ వీడియోస్. సింపుల్ గా చెప్పాలంటే మీకు కుక్ చేయడం రాదు అనుకుందాం. ఇప్పుడు మీరు జెనరేటివ్ ఏఐతో మీరు ఏం కుక్ చేయాలో ఆ డిష్ నేమ్ ని ఒక ప్రాంప్ట్ ఇస్తే అది ఇంగ్రీడియంట్స్ నుంచి ప్రొసీజర్ వరకు మొత్తం చెప్తుంది. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది బేసికల్లీ జెనరేటివ్ ఏఐకి డైరెక్షన్స్ ఇవ్వడం. ప్రాంప్ట్ అంటే ఇన్స్ట్రక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు కుకింగ్ చికెన్ బిర్యానీ అంటే అది ఇంగ్రీడియంట్స్ నుంచి లాస్ట్ వరకు మొత్తం స్పెసిఫిక్గా ఇస్తుంది. అది ప్రాంప్ట్కి ఉన్న ఇంపార్టెన్స్. ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే మనకి అవుట్పుట్ సూపర్ పర్ఫెక్ట్గా ఇస్తుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏం చేస్తుంది అంటే ఏఐకి మనకి ఏం కావాలో అర్థమయ్యేలా చెప్పడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పని. ఫైనలీ జెనరేటివ్ ఏఐ ఏదైనా క్రియేట్ చేస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే కొత్తగా క్రియేట్ చేసేదాన్ని ఏ వేలో క్రియేట్ చేయాలి అని డీటెయిల్గా ప్రాంప్ట్ ఇవ్వడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్.